ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ నో ఎక్స్‌పెక్టేషన్స్. ఎందుకిలా అన్నా అని అనుకుంటున్నారా? సో, దానికి కూడా ఒక రీజన్ ఉంది. 2018లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో, ఆ తర్వాత ఐ గాట్ 2 ప్లేస్‌మెంట్స్. ఒకటి బెంగుళూరు, ఒకటి చెన్నై. సో, కొన్ని రీజన్స్ వల్ల నా హెల్త్ కండిషన్ బాగోక బ్యాక్ అయిపోయాను. ఆ తర్వాత మా పేరెంట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. వేరే దూరాలు వెళ్ళి జాబ్ చేస్తానంటే. ఆ తర్వాత నేను చిన్న చిన్న జాబ్స్ చేశాను. ఒకటైతే నాకు బాగా గుర్తుంది. అప్పుడు వెంటనే గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మనకేం తెలీదు కదా! బయట ఎలా ఉంటుంది జాబ్ ప్రపంచం ఏంటని. ఇట్లా ఉంటాయి కదా! కన్సల్టెన్సీస్ అని చెప్పేసి మనకి మనీ ఇచ్చి జాయిన్ అయ్యేది. అలా మా ఫ్రెండ్ ద్వారా ఎళ్ళాను. అప్పటికి మా ఫ్రెండ్‌కి తప్ప ఇదేదో తేడా కొడుతుంది వద్దే అని. లేదు అన్నీ అలాగే ఉండవురా బానే ఉంటుందిది అని చెప్పి అనన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తే సేమ్ మనం అనుకున్నదే జరిగింది. ఇంకా తర్వాత అది మానేసాము. బట్ మా లక్ ఏంటంటే మేమేదైతే పే చేసామో అది మాకు రిటర్న్ వచ్చింది. బట్ కానీ ఈలోపు మా చార్జెస్ అన్నీ వేస్టే కదా! అదొకటి లాస్. అది మాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ తర్వాత 2019 అట్లా 2019 వరకు అట్లా జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఇంకొక జాబ్ జాయిన్ అయ్యాను. చిన్న జాబ్స్. ఇట్లా జాయిన్ అయిన తర్వాత అక్కడ గూడా అంతే. ఒకటి బ్యాంక్‌లో చేశాను బానే ఉంది. ఇంకొకటేమో ఇట్లా 1 మంత్ సాలరీ ఇచ్చారు. తర్వాత ఇవ్వలేదు. నాకప్పుడు చిరాకొచ్చేసింది. ఏంటి ఈ జాబ్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? నేను ప్లేస్‌మెంట్ కొట్టిన జాబు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా ఐ గోట్ 16,000 సాలరీ అండ్ అట్లానే నా పీఎఫ్‌తో కాకుండా. సో, ఇంత బావుంది. ఇదేంటి ఇట్లా ఉంది. అక్కడేమో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల బ్యాక్ వచ్చేసాం మనం అని. ఇదంతా అయిపోయిన తర్వాత సో, ఇంక నాకు చిరాకొచ్చేసి నేను జాబ్ చేయకూడదని ఫిక్స్ అయిపోయా. 2020లో ఏమైందంటే కరోనా వచ్చింది. మనందరికీ తెలిసిందే. సో, ఆ టైంలో మా డ్యాడీ సేల్స్‌గా జాయిన్ అయ్యారు కోల్గేట్‌లో. మా డ్యాడీకి తెలిసిన ద్వారా ఒక జాబ్ తెలిస్తే కంప్యూటర్ ఆపరేటర్ జాయిన్ అవుదామని వెళ్ళాం. అసలు నేను చేయనని చెప్పాను. మా డ్యాడీ బట్ లేదమ్మా ఒకసారి ట్రై చెయి. తర్వాత మంచి జాబ్ వస్తే చూసుకుందువు అన్నారు. సరే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. తీసుకున్నారు. ఓకే. అదొక నార్మల్ అకౌంటెంట్ జాబ్ టైప్. వెళ్ళాము. యాక్చువల్లీ మేమిద్దరం వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే వీళ్ళ సిస్టర్ హైదరాబాద్‌లో ఉంటారు. మాకు ఇద్దరికి 2 మంత్స్ ఇక్కడ చేసి ఈలోపు అక్కడ జాబ్ సెట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇక్కడ జస్ట్ చిల్ అవుదాం. టైమ్ పాస్‌కి చేద్దాం అని చెప్పి జాబ్ జాయిన్ అయ్యాం. 2 మంత్స్ చేద్దాం అనుకున్నది 2 ½ ఇయర్స్ చేశాను. స్టార్టింగ్ 8,000తో నా జాబ్ స్టార్ట్ అయింది. ప్లేస్‌మెంట్ 16,000 అంటే దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ సాలరీతో నేను స్టార్ట్ చేశాను. 8,000 స్టార్ట్ అయింది. 2 ½ ఇయర్స్‌లో 16,500 అయింది. సో, ఓకే. బానే పెంచారు. బేసిక్‌గా చిన్న చిన్న కంపెనీలో అంత ఫాస్ట్‌గా సాలరీ పెంచరు. బట్ పెంచారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతా బావుంది అనుకున్న టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఇట్లా అబ్రాడ్ కన్సల్టెన్సీస్‌లో జాబ్ ఉంది. బావుంటుంది అది ఇది అని చెప్తే, లేదు ఇక్కడ నాకంతా బానే ఉంది అని చెప్పా. లేదు లేదు ప్యాకేజ్ బావుంటుంది. నువ్వు ఒకసారి ట్రై చెయి. ఎప్పుడు అక్కడ ఉన్న ఊర్లోనే ఉంటాను. గ్రోతింగ్ ఎలా ఉంటుంది, స్కిల్స్ ఎలా ఉంటాయి అని చెప్తే, సరే అని చెప్పి జస్ట్ ఊరికే ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పి వెళ్ళా. నేను ఐ మీన్ సారీ సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. బట్ సెలెక్ట్ అయ్యాను. ఐ వాస్ షాక్. ఓకే. మనలో స్కిల్స్ ఉన్నాయి. మనం వేస్ట్ కాదురా అనిపించింది. సో, సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ మానేసేసి అక్కడ 20-23 వచ్చాయి మనకి సాలరీ. ఎట్లా అంటే వితౌట్ పీఎఫ్‌తో కలిపి